భారత ఐటీ కంపెనీల షేర్లు పడిపోతూ ఉన్నాయి సార్. ముఖ్యంగా ఇన్ఫోసిస్, టీసీఎస్, విప్రో షేర్లు అయితే పడిపోతున్న పరిస్థితి. ఎందుకు సార్? దీనికి గల కారణం ఏంటి? వాస్తవంగా ఇండియన్ ఐటీ కంపెనీలు చేయలేదు కాదు, ఇది గ్లోబల్ ఫినామినా. మీరు అన్నట్టు నిజమే, ఇండియన్ ఐటీ కంపెనీల షేర్లు $22 బిలియన్ పడిపోయాయి. లాస్ట్ 1 వీక్లో 7% పడిపోయింది. ఇండియాస్ నిఫ్టీ ఐటీ ఇండెక్స్ అంటారు. అంటే 10 టాప్ ఐటీ కంపెనీలు, టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, మీకు ఇవన్నీ కలిపితే ఒక 10 కంపెనీస్, టాప్ ఇండియన్ ఐటీ కంపెనీస్. వీటి నిఫ్టీ ఐటీ ఇండెక్స్ లాస్ట్ 1 వీక్లో 7% పడిపోయింది. నిన్న ఒకటే రోజే 2% పడిపోయింది. ఓవరాల్గా లాస్ట్ 1 వీక్లో 7% పడిపోయింది. మీకు 2025 బిగినింగ్ నుంచి చూస్తే 2025 సంవత్సరంలోనే 18% పడిపోయింది. సో ఇది ఓవరాల్గా మీకు నియర్లీ 20% లాస్ట్ ఇయర్ పడిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఈ లాస్ట్ 1 వీక్లోనే 7% పడిపోయింది. సో క్లియర్గా ఐటీ స్టాక్స్ షేర్లన్నీ భారీగా పతనమవుతున్నాయి. పోనీ ఇక్కడేనా అంటే మీకు అమెరికన్ ఐటీ కంపెనీల షేర్లు కూడా పడిపోతున్నాయి. ఇప్పుడు మీకు ఉదాహరణకు మీకు S&P 500లోని ఐటీ ఇండెక్స్ అంటారు. ఐటీ కంపెనీస్ ఇండెక్స్ అంటే ఒక 140 ప్రపంచ ఐటీ కంపెనీల షేర్లను కలిపితే S&P 500లోని ఐటీ ఇండెక్స్ అంటారు. అంటే S&P 500లో 140 ఐటీ కంపెనీస్ కూడా ఉంటాయి. దీని షేర్స్ 4% పడిపోయింది. సో అందువల్ల మీకు నాస్డాక్, హెవీలీ టెక్ కంపెనీస్ ఉండేది, నాస్డాక్ కూడా పడిపోయింది. సో అందువల్ల మీకు దిస్ ఈజ్ ఎ గ్లోబల్ ఫినామినన్. ఐటీ కంపెనీల షేర్లు భారీగా పతనం అవుతున్నాయి. అందులో ఇండియన్ ఐటీ కంపెనీల షేర్లు భారీగా పతనం అవుతున్నాయి. ఇండియన్ ఐటీ కంపెనీల షేర్లు పతనం కావటానికి కారణం ఇండియన్ ఐటీ బిజినెస్ నమూనా ఏంటి, ప్రపంచ ఐటీ రంగంలో వస్తున్న సాంకేతిక మార్పులు ఏంటి, ఈ రెండింటికి ఉన్న లింక్ వల్ల ఇండియన్ ఐటీ కంపెనీ షేర్లు పడిపోతున్నాయి. అంటే వాట్ ఈస్ ద గ్లోబల్ టెక్నాలజీ ట్రెండ్ అండ్ వాట్ ఈజ్ ఇండియన్ ఐటీ బిజినెస్ మోడల్. సో ది గ్లోబల్ టెక్నాలజీ చేంజ్ ఏంటి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో పెద్ద ఎత్తున ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఒక లెక్క ప్రకారం అయితే టాప్ బిగ్ ఐటీ కంపెనీస్ మీకు ఓపెన్ ఏఐ, మైక్రోసాఫ్ట్, గూగుల్, మెటా, ఇప్పుడు లేటెస్ట్గా అమెజాన్ $200 బిలియన్ ఏఐలో ఇన్వెస్ట్ చేస్తామని ప్రకటించింది. సో ఓవరాల్గా బిగ్ ఐటీ గ్లోబల్ బిగ్ టెక్ కంపెనీస్ $660 బిలియన్ మీకు ఇన్వెస్ట్ చేద్దామని నిర్ణయించుకున్నారు ఏఐలో. మీకు ఇంకొక కంపారిజన్ చెప్తాను. గ్లోబల్ బిగ్ టెక్ కంపెనీస్ ఏఐ పైన, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పైన ఇన్వెస్ట్ చేసేది ఇజ్రాయెల్ జీడిపి కన్నా ఎక్కువ. ఇజ్రాయెలే టెక్నాలజికల్లీ సుపీరియర్ కంట్రీ. ఎంటైర్ ఇజ్రాయెల్ కంట్రీ జీడిపి కన్నా ఎక్కువ ఏఐలో ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇది ఈ ఇన్వెస్ట్మెంట్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అంటారు. ROI వస్తుందా, లాభాలు వస్తాయా, ఇది ఇన్వెస్ట్మెంట్ బబుల్గా బ్రేక్ అవుతుందా, ఏ బబుల్ వస్తుందా, ఈ చర్చ జరుగుతోంది. ఈ చర్చ ఎలా జరిగినా టెక్నాలజీ బబుల్ అయితే గ్యారంటీగా ఉండదు, ఉంటే ఇన్వెస్ట్మెంట్ బబుల్ ఉంటుంది అని నిపుణులు చెప్తున్నారు. ఇన్వెస్ట్మెంట్ బబుల్కు టెక్నాలజీ బబుల్కు తేడా ఏంటంటే, ఇన్వెస్ట్మెంట్ బబుల్ ఏమో మీకు కేవలము డబ్బులు రావు, అంటే టెక్నాలజీ డెవలప్ అవుతుంది కానీ అందులో ఇన్కమ్ రాదు, అది ఇన్వెస్ట్మెంట్ బబుల్. టెక్నాలజీ బబుల్ అయితే ఉండదు, టెక్నాలజీ ఖచ్చితంగా డెవలప్ అవుతూనే ఉంటుంది. పెట్టిన పెట్టుబడికి తగినట్టుగా లాభాలు రాకపోవచ్చు, కానీ పెద్ద ఎత్తున ఏ కంపెనీలు ఇన్వెస్ట్ చేస్తున్నాయి. మన ఇండియన్ ఐటీ కంపెనీలైనా టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో కూడా ఏఐలో ఇన్వెస్ట్ చేయడం మొదలుపెట్టారు. కానీ టూ లేట్, మన వాళ్ళు టూ లేట్ అండ్ టూ లిటిల్. కానీ గ్లోబల్ టెక్ కంపెనీస్ ఈ ఏఐలో ఇన్వెస్ట్ చేస్తున్నాయి. ఏఐ ఏం చేస్తున్నది, మీకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నుంచి జనరేటివ్ ఏఐ వచ్చాం. ఇప్పుడు తాజాగా మీకు ఇంకో ప్రోగ్రాంలో, ఇంకోసారి వీడియోలో నేను చెప్పాను చూడండి ఒకరోజు, ఆంథ్రోపిక్ కోవర్క్ అని, క్లాడ్ అంటే ఆంథ్రోపిక్ వాళ్ళ ఏఐ మోడల్. ఇప్పుడు మీకు ఎలాగైతే గూగుల్లో జెమినై, ఓపెన్ ఏఐ, ఇది మీకు ChatGPT, అలాగే మీకు క్లౌడ్ అనేది ఇట్ ఇస్ ఏఐ ఏజెంట్ ఆఫ్ ఆంథ్రోపిక్ అనే ఐటీ కంపెనీ. సో ఈ ఆంథ్రోపిక్ వాళ్ళు కోవర్క్ అని ఒక మోడల్ను రిలీజ్ చేశారు. అఫ్కోర్స్ ఇది కొత్త మీకు కాదు. ఇప్పుడు మీకు గూగుల్ వాళ్ళు యాంటీ గ్రావిటీ అని, మైక్రోసాఫ్ట్ వాళ్ళు కోడెక్స్ అని, ఇలాంటి అనేక మోడల్స్ రోజు వస్తున్నాయి. తాజాగా ఈ కోవర్క్ అనే మోడల్ ఏం చేసిందంటే, మనిషి చేసే పనులన్నీ, ఒక ఉద్యోగి చేసే పనులన్నీ చేస్తుందని.
దిస్ ద లేటెస్ట్ డెవలప్మెంట్. అంటే నేను వివరంగా చెప్పాను ఆంథ్రోపిక్ ఇష్యూ వచ్చినప్పుడు. సో అది చూడొచ్చు ఎవరైనా. ఏంటి బ్రీఫ్గా చెప్పాలంటే, మీకు ఒక లీగల్ ప్లగింగ్ ఉంటుంది. అంటే అది లీగల్ ఒక లాయర్ చేసే పనులన్నీ చేసి పెడుతుంది. ఒక డేటా సైన్స్ ప్లగిన్ ఉంటుంది, అది డేటా సైంటిస్ట్ చేసే పనులన్నీ చేసి పెడుతుంది. ఒక రీసెర్చర్ ప్లగిన్ ఉంటుంది, అది రీసెర్చర్తో చేసే పనులన్నీ చేసి పెడుతుంది. కస్టమర్ రిలేషన్స్ చేసే పనులన్నీ చేసి పెడుతుంది. సో ఒక రకంగా మనం ఒక ఐటీ ఉద్యోగిని పెట్టుకుంటే, ఒక ఐటీ కంపెనీలో ఆ ఉద్యోగి ఏమి చేస్తాడో ఆ పనులన్నీ వేగంగా చేస్తారు, చౌకగా చేస్తుంది. సో దీంతో ఏం జరుగుతుంది, ఆటోమేటిక్గా ఆ ఉద్యోగుల ఇర్రెలవెంట్ అవుతారు. ఇక దిస్ ఈజ్ వాట్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ ద గ్లోబల్ టెక్ ఇండస్ట్రీ. ఇది రోజు రోజుకు ఇంకా ఉధృత రూపం దాలుస్తుంది, అనుమానం లేదు. సో ఎందుకంటే ఏఐ టెక్నాలజీ ప్రోగ్రెస్ ఆ దిశగా వెళ్తోంది. మరి ఇండియన్ ఐటీ బిజినెస్ మోడలేమో అందుకు అనుగుణంగా మారడం లేదు. ఇప్పటికి 1 year నుంచి ఎందుకు పడిపోతున్నాయంటే, ఇండియన్ ఐటీ బిజినెస్ మోడల్ ఏంటి, వీఆర్ గ్లోబల్ బ్యాక్ ఆఫీస్. ఇప్పుడు చైనాను గ్లోబల్ ఫ్యాక్టరీ అంటారు, మన దేశాన్ని గ్లోబల్ బ్యాక్ ఆఫీస్ అంటారు. సో గ్లోబల్ బ్యాక్ ఆఫీస్ అంటే ఏంటంటే, మన అమెరికన్ కంపెనీలకు మనకు అవుట్సోర్స్ చేస్తుంది, కస్టమర్ రిలేషన్స్ అవుట్సోర్స్ చేస్తుంది, కోడింగ్ అవుట్సోర్స్ చేస్తుంది, బ్యాక్ ఎండ్ ఆపరేషన్స్ను అవుట్సోర్స్ చేస్తుంది. సో ఇదంతా మనము చేసి ఇస్తాం. సరిగ్గా ఇప్పుడు ఆంథ్రోపిక్ లాంటి ఐటీ కంపెనీలు రూపొందించినటువంటి కోవర్క్ లాంటి ఏఐ మోడల్స్ చేసే పనే మన ఐటీ కంపెనీలు మనుషులను పెట్టి చేయించుకుంటుంది. మనుషులను పెట్టి చేయించుకొని బిల్లబుల్ అవర్స్ అనే కాన్సెప్ట్లో, అంటే ఎంత మ్యాన్ పవర్ను ఎన్ని గంటలు వాడాము అనే దానిపైన క్లయింట్ బిల్ చేస్తాడు. సో ఐటీ కంపెనీల బిల్లింగ్ అట్లుంటుంది. మీకు ఒక ప్రోడక్ట్ ఇస్తే ఆ ప్రోడక్ట్కి ఇన్ని డబ్బులు ఉండదు. సో ఆ ప్రోడక్ట్ డెవలప్మెంట్ అనేది నోబడి నోస్ హౌ లాంగ్ ఇట్ విల్ టేక్. కనుక దాని మోడల్ ఇప్పుడు మీకు మ్యానుఫ్యాక్చరింగ్ నాకు ఇట్లాంటి 1,00,000 బాటిల్స్ కావాలి, ఒక్క బాటిల్ ఎంత ఛార్జ్ చేస్తారంటే వాడు ముందే రా మెటీరియల్ కాస్ట్, లేబర్ కాస్ట్, అన్ని కాస్ట్లు వేసుకొని ఇంకో బాటిల్కు ₹2 చెప్పడం, మీకు 1,00,000 బాటిల్స్ 2,00,000 పే చేయండి, నేను 1,00,000 బాటిల్స్ సప్లై చేస్తా అంటాడు. ఐటీ బిజినెస్ మోడల్ అలా ఉండదు. ఐటీ బిజినెస్ మోడల్ ఏంటంటే, మీకు అందులో రా మెటీరియల్ కాస్ట్ ఇట్లాంటిది ఉండదు. కనుక బిల్లబుల్ అవర్స్ ఆధారంగా ఐటీ కంపెనీ మోడల్. అంటే నేను ఎంతమంది ఎంప్లాయీస్ నీ కొరకు పెట్టాను, వాళ్ళు ఎన్ని గంటలు పనిచేశారు, దీన్ని బట్టి బిల్లబుల్ అవర్స్. అంటే ఒక ఎంప్లాయీ 1 గంట పని చేస్తే $10 కంపెనీ క్లయింట్ ఇస్తే, వీళ్ళలో $2, $3, $4 ఖర్చు పెట్టి మిగతా $6 ఇంకేసుకుంటారు. ఇది ఇండియన్ ఐటీ కంపెనీల బిజినెస్ మోడల్. ఈవెన్ అమెరికాలో ఉన్న ఈ కన్సల్టెన్సీ కంపెనీల బిజినెస్ మోడల్ కూడా ఇదే. సో ఈ బిజినెస్ మోడల్ ఈ సీరియస్లీ అండర్ థ్రెట్ నౌ. ఎందుకంటే ఆంథ్రోపిక్ తయారు చేసిన కోవర్క్ కావచ్చు, కోడెక్స్ కావచ్చు, యాంటీగ్రావిటీకి, ఇవన్నీ ఏంటంటే ఈ పనులన్నీ అవే చేయగలుగుతాయి. సో అప్పుడు మన ఇండియాకు అవుట్ సోర్సింగ్ చేయాల్సిన అవసరం అమెరికన్ కంపెనీలకు ఉండవు. ఇండియన్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీసెస్ ఎక్స్పోర్ట్స్లో 54% అమెరికాకే. మనం ఆల్రెడీ ట్రంప్ అక్కడ బెదిరిస్తున్నాడు వాళ్ళను, మీరు ఇండియాకు అవుట్ సోర్స్ చేయకూడదు, అమెరికాలోనే తయారు చేయాలి, అమెరికాలోనే ఉపయోగించుకోవాలని. సో ఇప్పుడు 2 రకాల లాభాలు. ఒకటి, మీరు ఏ ఏజెంట్లతో పని చేయించుకుంటే వర్క్ ఫాస్టర్ అవుతుంది, చీపర్ అవుతుంది, అది ట్రంప్తో పంచాయతీ కూడా పోతుంది. సో ఏ రకంగా చూసినా గ్లోబల్ ఐటీ కంపెనీలకి ఒక అడ్వాంటేజ్. దీనివల్ల ఏమవుతుంది అంటే, ఇప్పుడు మీకు కోడ్లు రాసేది అవసరమే ఉండదు. ఎందుకంటే 10 మంది రాసే కోడ్ను ఒక ఏ మోడల్ రాస్తుంది, ఒక్కరు చూస్తే సరిపోతుంది దాన్ని. సో ఫాస్టర్ అండ్ మోర్ ఎఫిషియెంట్గా రాసి పెడుతుంది. అఫ్కోర్స్ 1% చెక్ చేసి ఓకే అంటే అయిపోతుంది. ఇప్పుడు అందుకే శ్రీధర్ వెంబో అని మీకు గుర్తుండే ఉంటుంది, జోహో కంపెనీ ఫౌండరు, అరట్టాయ్ అని వాట్సాప్కు పోటీగా తీసుకొచ్చారు చూడండి. అమిత్ షా కూడా మేము జోహో మెయిల్కి మారిపోతున్నాం గూగుల్ మెయిల్ నుంచి అని, ఎంటైర్ బీజేపీ ఎకో సిస్టమ్ మొత్తం శ్రీధర్ వెంబోకు మద్దతుగా నిలబడ్డది. అరట్టాయ్ పాపులర్ చేస్తాం, జోహో మెయిల్ పాపులర్ చేస్తాం, దేశీ ఈమెయిల్, దేశీ వాట్సాప్ అన్నారే. అఫ్కోర్స్ అది పెద్దగా క్లిక్ కాలేదు, వేరే విషయం. కానీ ఆ శ్రీధర్ వెంబో ఈజ్ నోన్ ఐటీ ఎంటర్ప్రెన్యూర్ అండ్ ఈజ్ నోన్ స్పెషలిస్ట్ ఇన్ కోడింగ్. ఆయన కంపెనీ ఇప్పుడు వాట్సాప్ లాగా అరట్టాయ్ తయారు చేయాలన్నా, జోహో మెయిల్ తయారు చేయాలన్నా బిజినెస్ అది. ఆయన ఏమన్నాడు, కోడింగ్ రాసే వాళ్ళు ఎవరైనా నాతో సహా అన్నాడు, నాతో సహా మేము ఆల్టర్నేటివ్ లైవ్లీహుడ్స్, ప్రత్యామ్నాయ జీవనోపాధి వెతుక్కోవాలి, మా కోడింగ్ రాసే వాళ్ళ అవసరాలు రోజు రోజుకు ఉండవు,
ఇది ఆయన చేసిన హెచ్చరిక. అది నిజమా కాదా నాకు తెలియదు. ఐఎమ్ నాట్ సచ్ ఎ బిగ్ ఎక్స్పర్ట్ ఆన్ ఐటీ, సో ఐ కాంట్ రియల్లీ టెల్ వెల్ కోడర్స్ అవసరం ఉంటారా లేరా అని. మన దగ్గర కోడర్స్ పిచ్చి ఏడాకి వచ్చిందంటే 5వ తరగతిలో 6వ తరగతిలో కూడా కోడింగ్ నేర్పుతాం, 3వ తరగతిలో కోడింగ్ నేర్పుతాం అని మన ప్రైవేట్ స్కూల్ ఉంటాయి కదా వెంటనే. సో ఐఐటి ఫౌండేషన్, మెడిసిన్ నీట్ ఫౌండేషన్, ఐఏఎస్ ఫౌండేషన్, కోడింగ్ ఫౌండేషన్ అని మొదలు పెట్టారు ఆల్రెడీ. ఆ కోడింగ్ అనేది క్వశ్చనబుల్ జాబ్. అంటే ఇండియన్ ఐటీ బిజినెస్ మోడల్ వాల్యూ అడిషన్ లేకుండా మనము బ్యాక్ ఆఫీస్ పనులు చేసి పెట్టుకుంటూ వచ్చాం. అక్కడ ఛాలెంజ్ వచ్చింది. సో ఇప్పుడు ఎవరు మారాలి? ప్రపంచ ఐటీ కంపెనీలు మీరు ఐటీలో ఇన్వెస్ట్ చేయకుండా ఆపుతారా? అమెజాన్ $200 బిలియన్ ఇన్వెస్ట్ చేస్తున్నట్టు ప్రకటించింది. ఆల్రెడీ కొన్ని 14,000 మంది మళ్ళీ ఇప్పుడు ఈ ఇయర్లో తీసేస్తామన్నారు. అంతకుముందు 27,000 తీసేశారు. సో దిస్ ఈజ్ హౌ ద టెక్నాలజీ కంపెనీస్ ఆర్ మూవింగ్ ఎహెడ్. దీనికి సొల్యూషన్ ఏంటి? మరి ఇండియా ఏం చేయొచ్చు? ఇలా మన కంపెనీలు దివాలా తీయడమా? కాదు. యూ హెవ్ టు రైజ్ అప్ టు ది అకేషన్. ఏంటి? ఎప్పుడు కూడా సక్సెస్ ఎవరైతారో, వాట్ ఈస్ డార్విన్స్ థియరీ ఆఫ్ ఎవల్యూషన్, సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్. నువ్వు సర్వైవ్ కావాలి అంటే యు బీ ఫిట్టెస్ట్, ఇంకో మార్గం లేదు. సో మీరు వాల్యూ అడిషన్ తయారు చేయగలగాలి. మనం కూడా ఏఐలో ఇన్వెస్ట్ చేయగలగాలి. ప్రపంచానికి ఏఐ సేవలు అందించగలగాలి. ఆ ఏఐని ఉపయోగించి కొత్త ప్రొడక్ట్స్ రూపొందించగలగాలి. ఈ వాల్యూ అడిషన్కు మనము రెడీ కాకపోతే రావు. ఇప్పుడు మన ఇళ్ళలో నేను నిన్న 2 రోజుల క్రితం జర్నలిజం డిపార్ట్మెంట్కి వెళ్ళి క్లాస్ చెప్పాను. సో అక్కడ కూడా చాలా ఏళ్ళ తర్వాత యూనివర్సిటీలో భారీగా స్టూడెంట్స్ వస్తున్నారు. సో అదొకటి సంతోషం అనిపించింది. 100 మంది స్టూడెంట్స్ ఉన్నారు. సో వాళ్ళకి అదే చెప్పాను. వాళ్ళకి క్వశ్చన్ అడిగారు, మీడియాలో కూడా ఏ ఉద్యోగాల్ని తీసేస్తుందా అని క్వశ్చన్ అడిగారు. ఖచ్చితంగా తీసేస్తుంది. రొటీన్ పనులు చేస్తా అంటే తీసేయకపోతే ఏం చేస్తుంది? రొటీన్ పనులు ఏంటి? ఓ ప్రెస్ నోట్ పట్టుకొచ్చి నేను రిపోర్ట్ రాస్తాను, నువ్వెందుకు? ఏ రాసేస్తుంది. అక్కడ ఏ యాంకర్లు కూడా వచ్చేస్తున్నారు. ఇప్పుడు నేను మాట్లాడుతున్నప్పుడు శ్రీధర్ వెంబు అన్నా, వెంటనే శ్రీధర్ వెంబు కొటేషన్ న్యూస్ ఐటమ్ స్క్రీన్ పైన ప్లే చేయడం. నేను S&P 500 గ్లోబల్ ఐటీ ఇండెక్స్ ఫాల్ అయింది, పడిపోయింది అన్నాను. అది వెంటనే స్క్రీన్ పైన చూపెట్టడం. ఇలా నేను అంటున్న ఇప్పుడు ఎవరు చేస్తున్నారు దీన్ని? మీరు మాట్లాడుకుంటుంటే లైవ్లో మీరు మన PCR వాళ్ళు కోఆర్డినేట్ చేసుకొని వాళ్ళు ఇస్తున్నారు, వీళ్ళు పంపుతున్నారు. వీళ్ళు ఇది ఎఫిషియెంట్గా పంపడమే కష్టమవుతుంటే ఏ ఆటోమేట్ చేసేస్తుంది. నేను అనడంతోనే అది కొట్టేస్తే స్క్రీన్ పైన. ఇవాళ ట్రాన్స్లేషన్ సర్వీస్ రాలేదా? ఇప్పుడు మీరు జెమినైలో అడగండి, నా పేరు నాగేశ్వర్, నేను టీవీలో విశ్లేషిస్తున్నాను, దీన్ని స్పానిష్లో చెప్పండి అంటే చెప్పేస్తుంది, లైవ్లో చెప్పేస్తుంది. నువ్వు ఏ ఊరికన్నా వెళ్ళు, జెమినై లైవ్ ఆన్ చేసుకో. మేము అమెరికాలో 1.5 months తిరిగినప్పుడు ఇదే పని చేసాం. జెమినై లైవ్ ఆన్ చేసాం, ఈ ఊరు ఏది అని అడిగాం తెలుగులో. అది ఆ ఊరు ఇంగ్లీష్లో అవసరం లేదు. ఈ ఊరు ఏది అంటే ఈ ఊరు పలానది. ఇప్పుడు మీరు వెళ్తున్న బ్రిడ్జ్కు ఈ ప్రత్యేకత ఉంది, అటువైపు కుడివైపు చూడండి, ఇది పలానా చర్చ్, ఈ చర్చ్కు చాలా ప్రాధాన్యత ఉంది, ఇంకా మీకు మరింత చరిత్ర తెలియాలంటే మళ్ళీ క్వశ్చన్ అడగండి అని చెప్పాను. సో ఇలా నీకు టూరిస్ట్ గైడ్ ఎందుకు? నాకు టూరిస్ట్ గైడ్ అవసరమే లేదు. ఎక్కడికి వెళ్ళా జెమినై లైవ్ ఆన్ చేసుకున్నాను. సో అది నేను అడుగుతున్న కొద్దిగా చెప్తూ పోయింది. మంచి బ్రహ్మాండంగా అమెరికాలో ఎక్కడికి పోయినా అది చెప్తూ పోయింది, నేను తెలుసుకుంటూ పోయాను. సో మీకు సింపుల్గా ఒక సముద్ర తీరానికి వెళ్ళి, ఇప్పుడు నేను ఉన్న సముద్ర తీరము శాన్ ఫ్రాన్సిస్కో తీరము, అటువైపు ఏ దేశం ఉంటుంది అని అంటే అది ఆ సముద్ర తీరానికి అటువైపు ఉన్న దేశాల పేర్లు చెప్తాను. ఎంత ఎంజాయ్ చూడండి. సో అందువల్ల దట్ ఈజ్ హౌ ద ఏ వర్క్స్. అందువల్ల మీకు ఇప్పుడు PCR కోఆర్డినేషను, వాళ్ళని మనం బతిలాడుకోవడము, తలకాయ వాళ్ళ తలలు తినడం అవసరమే ఉండదు. చేసేస్తా ఉంటుంది. శ్రీధర్ వెంబు అనుడుతోనే శ్రీధర్ వెంబుది మొత్తం ఆడ స్క్రీన్ పైన చూపెడుతుంటుంది. సో అప్పుడేమవుతుంది? మీకు PCR ఉద్యోగాలు పోతాయి, కోఆర్డినేషన్ ఉద్యోగాలు పోతాయి. సో మీరు కూడా సరిగ్గా అడగలేదు అనుకోండి రవిశంకర్, ఏం చేస్తాను? ఏ యాంకర్ పెట్టుకుంటా. సో ఏ యాంకర్ అని క్వశ్చన్ అడుగుతుంటే నేను ఆన్సర్ చెప్తుంటాను. ఆ ఏ యాంకర్ కూడా మనిషిలాగా కనబడే ఏ యాంకర్లు కూడా తయారవుతున్నాయి. కావాలంటే రవిశంకర్ లాగా కనబడే ఏ యాంకర్ కూడా పెట్టుకుంటా. మీతో 2 ఏళ్ళు చేస్తున్నా కనుక పోనీలే, ఎందుకు అనుబంధం వదిలేదంటే. అందువల్ల అప్పుడు ఏమవుతుంది? సో దిస్ ఈజ్ హౌ ద వరల్డ్ ఈజ్ చేంజింగ్. మనం చేంజ్ కాకపోతే మనం వీధులలో వెంట అవుతాం. మనం చేంజ్ కావాలి. నేనేదో కహానీలు చెప్పడం కాదు. నేను ఫస్ట్ న్యూస్ పేపర్ రాసేవాడిని, కాగితం మీద పెన్నులతో రాసేవాడిని. ఒక దశలో రెనాల్డ్ పెన్నులు మా మేడం కొనుక్కొచ్చేది, మొత్తం డజన్ రెనాల్డ్ పెన్స్ కొనుక్కొచ్చేది. డజన్ రెనాల్డ్ పెన్స్, బండిల్ పేపర్లు, 500 పేపర్ షీట్లు. ఇక రాసుడు పెడితే నా సామి రంగ పేజీలకు పేజీలు రాసుకుంటూ పోయేవాడిని.
ఆ స్టేజ్ దాటిపోయింది. 2003లో కంప్యూటర్ కొన్నాం. అప్పటి నుంచి ఒక పెన్ మొత్తం 2003 నుంచి 2026 వరకు నేను బహుశా రెనాల్ పెన్లు 5 కొనుంటా. రెనాల్ కాకపోతే ఇంకో పెన్ను, ఏదో ఒక పెన్ను, 5 పెన్నులు కొనుంటా. అంతకంటే కొనలే, అవసరమే రాలేదు. పెన్నులు 5 కొన్నా, కంప్యూటర్ మొదలు 25 కొన్నా. సో ఎందుకంటే మారిపోయింది. సో మీకు అలా దశ దాటిపోయి ఇప్పుడైతే నేను కొట్టాల్సిన అవసరం కూడా లేదు. నేను మాట్లాడుతున్నది అది ప్రింట్ అవుతుంది, ప్రింట్ అయి బయటకే వచ్చేస్తుంది. సో దట్ ఈస్ హౌ టెక్నాలజీ చేంజ్. సో అప్పుడు అక్కడ నుంచి టీవీ వచ్చింది. టీవీ వచ్చిన టీవీలో మాట్లాడడం మొదలుపెట్టాను. ప్రతిదిన నేను ఈటీవీలో డిస్కషన్స్ ఉండేవి. తర్వాత 24 అవర్ ఛానల్ వచ్చింది TV9 రూపంలో. మళ్ళీ 24 గంటలు లైవ్ మాట్లాడడం మొదలుపెట్టాను. అంతమంది లైవ్ లేదు, లైవ్లో మాట్లాడడం మొదలుపెట్టాం. తర్వాత ఇంటర్నెట్ వచ్చింది, వెబ్సైట్లకు రాయడం మొదలుపెట్టాం. ఇప్పుడు యూట్యూబ్ వచ్చింది, యూట్యూబ్లో మాట్లాడడం మొదలు పెడుతున్నా. మళ్ళీ ఇప్పుడు ఏఐ వస్తుంది, ఏఐని ఇంక్లూడ్ చేసుకొని నా వర్క్లో ఏఐని యూజ్ చేస్తున్నా. సో దట్ ఈస్ హౌ ఐఎమ్ చేంజింగ్. మీరు కూడా అలా చేంజ్ కావాల్సిందే టెక్నాలజీ రంగంలో. సో అందువల్ల ఇఫ్ యూ డోంట్ చేంజ్ యూ విల్ బికమ్ ఎక్స్టింక్ట్. డైనోసార్ ఎక్స్పీరియన్స్ అంటే ఇది రైటా అంటే యూ కాన్ చేంజ్, నీ చేతులు లేవు కదా. ఒక అండర్స్టాండింగ్ ది ఇన్ఎవిటబుల్ ది జీనియస్ అంటారు. ఏది అనివార్యమని తెలుసుకోవడమే తెలివైన వాడి పని. అందువల్ల ఇండియన్ ఐటీ కంపెనీస్ కూడా దే హ్యావ్ టు రీడిస్కవర్ దెమ్సెల్స్, దే హ్యావ్ టు రీఇన్వెంట్ దేర్ బిజినెస్ మోడల్. ఇంకా నేను గ్లోబల్ బ్యాక్ ఆఫీస్గా పనిచేస్తా అంటే నడవదు. యూ హ్యావ్ టు బి ద లీడర్స్ ఇన్ దిస్ ఫీల్డ్. మీరు ప్రపంచ ఐటీ కంపెనీలు చేయలేని పనులు చేయగలిగేటువంటి స్థితికి వస్తే అప్పుడు ఇండియన్ ఐటీ బిజినెస్ నిలబడుతుంది.